నేను ఇందాక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. శంబాల ఫిల్మ్ గురించి ఎవరో ఒకతను మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారంటే ఆయన లైఫ్లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ ఒక దాని గురించి చెప్పారు. రాజమండ్రిలో ఏదో హోటల్లో జరిగింది అని చెప్పి. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మీకు ఉన్నాయా? ఉంటే నాకు కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పబోతున్నాను. కొంతమంది నమ్మరు ఇట్లాంటివి ఉన్నాయంటే. యాక్చువల్గా చూస్తే కానీ నమ్మరు అనమాట. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ నాకు ఒకటి జరిగింది. మా పాప చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే ప్లే స్కూల్లో వేయించడానికి స్కూల్కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఒక మంచి హౌస్కి, పెద్ద హౌస్కి మేము షిఫ్ట్ అయ్యామన్నమాట. మా పాపకి స్కూల్కి దగ్గరగా ఉందని చెప్పి షిఫ్ట్ అయిన తర్వాత పెద్ద హాలు, డబుల్ బెడ్రూమ్ అనమాట. అంటే మా పైన కూడా హౌస్లు ఉన్నాయి, కానీ మేము గ్రౌండ్ ఫ్లోరు. డబుల్ బెడ్రూము, పెద్ద బెడ్రూమ్స్, హాల్, చాలా పెద్ద హాలు. ఈ హాల్కి 2 బెడ్రూమ్స్, మధ్యలో బాత్రూమ్ ఉంటుందన్నమాట. హాల్లో వాళ్ళు యూజ్ చేసుకునేటట్టుగా ఒక బాత్రూమ్. ఆ 2 బెడ్రూమ్స్ కూడా సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో త్రీ బాత్రూమ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఒకరోజు మధ్యాహ్నం పూట నాకు యూరిన్ అర్జెంట్ అయ్యి హాల్లో నుంచి కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా, హాల్లో ఉండే వాళ్ళు వాడుకునేటట్టుగా ఆ బాత్రూమ్లోకి వెళ్ళి యూరినేట్ అంతా అయిపోయిన తర్వాత నేను డోర్ తీసి కాళ్ళు కడుక్కుంటున్నా. మనకు తొందర ఎక్కువ కదా, డోర్ తీసి కాళ్ళు కడుక్కుంటున్నాను. డోర్ తీసినప్పుడు డోర్ ముందర మ్యాట్ ఉంటుంది కదా, డోర్ మ్యాట్ ఉంటుంది కదా, డోర్ మ్యాట్ మీద నాకు 2 కాళ్ళు కనిపించాయి, మేల్ కాళ్ళు. ఆ కాళ్ళు కూడా నియర్ 25 to 30 years మధ్యలో ఉంటాయన్నమాట. కాళ్ళ వరకే, పైన మనిషి కనిపించలేదు. 2 కాళ్ళు, అదేంది మోకాళ్ళ నుంచి కింద వరకు, పాదాల వరకు కనిపించాయి. 2 కాళ్ళు నా వైపు తిరిగి ఉన్నట్టు. అంతే, ఒక్కసారిగా పెద్దగా అరిచాను. ఆ రోజు నాకు వచ్చిన జ్వరము, నైట్ ఫుల్ జ్వరము. ఇంకా ఆ ఇంట్లో అసలు ఉండబుద్ధి కాలేదు, మనశ్శాంతి లేదు. ఇంకా జస్ట్ జరిగిన, ఇంకా ఇంట్లో లేను, నేను ఒక్కదానిగా ఇంకా ఇంట్లో లేను అనమాట. పగలు కూడా ఇంట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని కాదు, భయం, అంత భయం వచ్చేసింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగాయి నాకు ఇట్లా నెగిటివే కాకుండా పాజిటివ్ కూడా కనిపించారన్నమాట. అమ్మవారు కూడా కనిపించారు నాకు చిన్నప్పుడు, రియల్గా, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు. సో ఇది నాకు నా జ్యోతిష్యులు చెప్పారనమాట. అమ్మ నీకు ఇలాంటివి ఏమైనా కనిపిస్తాయా అని అడిగారు. నాకు జాతకం చెప్పేటప్పుడు అవును కనిపించాయి అని అంటే, అవునమ్మా నీ లగ్నం అలా ఉంది, అది ఇది అని చెప్పారు. సో చాలామంది ఉన్నాయా, ఇది మా కంటికి చూపించండి అనేది అది ఇది అంటారు కదా. కొంతమంది కనిపించవు అంతే, అంటే మనం పుట్టిన టైము దాన్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఎంతమంది నమ్ముతారు? నేనైతే ఫుల్ నమ్ముతాను. నేను దేవుళ్ళని భయంకరంగా నమ్ముతాను. సో ఇలాంటివి కూడా ఉంటాయి అని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రియల్.